ఈ సాయంకాల సమయం వేళ ప్రియులారా, ఇంతవరకు దేవుని యొక్క పాటల చేత మనము చక్కగా సంతోషంగా ఆనందిస్తూ వచ్చినాం. దేవుని కూడా మహిమపరుస్తూ వచ్చినాం. అందరి మధ్య దేవునికి స్తుతి కలిగింది. కాబట్టి ఈ సమయం వేళ గతంలో మనము ఆది కాండంలో ధ్యానిస్తుంటున్నాం. మొదటి అధ్యాయము, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు చూసుకుంటూ వచ్చినాం. అయితే ఈ దినమున 4వ దినం గురించి మనము ధ్యానించుకుందాం. దాండి ఆది కాండము మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు కలిసి చదువుకుందాం. ఆది కాండం మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు కలిసి చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనీయు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరు పరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాం, ఈ 4వ దినంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు. ఏంటి ఆ కార్యములు అంటే, మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఆది కాండం మొదటి 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. అవి సూచనలను, కాలాలను, దినాలను, సంవత్సరాల కోసం అలా దేవుడు ఉంచడం అనేది ఇష్టపడుతూ వచ్చినాడు. ఈనాడు ఆకాశంలో మనం నక్షత్రాలు చూస్తున్నాం. ఈనాడు మనము పగటి వేళలో సూర్యుని చూస్తుంటున్నాం, రాత్రి వేళలో చంద్రుని చూస్తుంటున్నాం. కాబట్టి ఇదింతా దేవుడు మంచిదిగా దేవుడు చూస్తా వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, ఇది చాలా మంచిదే దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. వాటిని ఉంచడానికి చాలా ఇష్టపడుతూ వచ్చినాడు. అవి ఎవరి కొరకంట? మానవాళైనటువంటి మన కొరకు వాటిని ఏర్పాటు చేసినాడు. అవి భూలోకం మీద వెలిగివ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా ఉంటాయి. అప్పుడు అవి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చినట్టున్నాయి. నక్షత్రాలు చూడండి, చిమ్మ చీకటి ఉన్నప్పటికీ పైన మనము చూస్తే మన కళ్ళతో పైన అలా చూసినప్పుడు నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. ఒక వెలుగు మెరుస్తూ ఉంటుంది. అదేవిధంగా రాత్రి వేళలో చంద్రుడి యొక్క వెన్నెలు కూడా మెరుస్తూ ఉంటుంది. ఆ యొక్క వెలుగు అనేది కుమరించబడతా ఉంటున్నది భూమిపైన. కాబట్టి ఆ యొక్క వెలుగు దేవుడు చాలా మంచిదిగా చూస్తూ వచ్చినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అంతేకాదు మరి దేవుడు 2 గొప్ప జ్యోతులను కూడా చేశాడు. ఆ రెండింటిలో పెద్దది పగటిని పాలించడానికి, చిన్నది రాత్రిని పాలించడానికి వాటిని చేశాడు. ఏదండి పగటు పాలించడానికి దేని చేశాడండి? పగటిలో మనకి ఏం కనిపిస్తుంది చెప్పండి? ఎవరు కనిపిస్తారు పగటి పూట? ఏం బాబు, ఎవరు కనిపిస్తారు పగటి పూట? సూర్యుడు. చూసామా? సూర్యుడు. మరి రాత్రి పూట ఎవరు కనిపిస్తారు? సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? సూర్యుడు ఎక్కడ వెళ్ళిపోతాడు? రాత్రి సమయం వేళ సూర్యుడు మనకు కనిపిస్తాడా? కనిపించాడు. చూడండి ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు గొప్ప కార్యములు ఎంతో గొప్పవండి. అటువంటి కార్యాలు చేసే మన దేవుడు మన పట్ల రక్షణ ఇచ్చుతున్నాడు. ఆ రక్షణలో స్థిరపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు 2 గొప్ప జ్యోతులను చేశాడు. ఆ రెంటిలో పెద్దది పగటిని పాలించడానికి, చిన్నది రాత్రిని పాలించడానికి వాటిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేసినాడు. భూలోకం మీద వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, వెలుగును చీకటి నుంచి వేరుపరచడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో ఉంచుతూ వచ్చినాడు. దేవుడు అదంతా చూశాడు. ఇది చాలా బాగుందని దేవుడు వాటిని ఏర్పాటు చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి సాయంకాలం అయింది, ఉదయమైంది, 4వ రోజుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చూడండి, కీర్తనలు 74వ అధ్యాయంలో మనం చూస్తాం. రండి వాక్యంలో చూద్దాం. కీర్తనలు
74వ అధ్యాయం బైబిల్ తీయండి, చదవండి ఒకసారి. కీర్తనలు 74వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ వచనాన్ని చదవండి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. చూడండి, ఇక్కడ పగలు ఎవరిదంట? దేవునిది. రాత్రి ఎవరిదంట? దేవునిది. వాటిని ఎవరి కోసం నియమించుకున్నాడు? తనను మహిమపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుణ్ణి అవి మహిమపరుస్తూ ఉంటున్నాయి, లోబడుతూ ఉంటున్నాయి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. ఈ దినమున నిన్ను నన్ను కూడా దేవుడే నిర్మించినాడు. సృష్టి నిర్మాణకుడు. ఈనాడు మనం అనేక విధాలుగా సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ వస్తుంది. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. నీ పాపం తొలగించేది ఎవరంట? యేసయ్యేనండి. నీ పాపము, నీ యొక్క శాపము, నీ యొక్క సమస్త కుష్టును ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి నూతనమైన విధానములో నిన్ను పరిశుద్ధపరిచినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. యేసు నామంలోనే పాపికి రక్షణ. ఏ నామమున రక్షణ ఉందా? ఏ నామున? ఈ లోకములో ఎవరి వల్ల రక్షణ కలుగుతుందంటే ఎవరు కూడా మనం రక్షించలేదండి. యేసు నామంలోనే రక్షణ. ఈ దినమున 3 పూట్ల తింటున్నామంటే ఆయన రక్షణ. ఈ దినమున బ్రతికింపబడ్డామంటే ఆయన రక్షణ. ఈ దినమున ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన రక్షణ. ఈ దినమున మనము చీకటిని చూస్తున్నామంటే ఆయన రక్షణ, వెలుగును చూస్తున్నామంటే ఆయన రక్షణ. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటి మీద మనము అధికారాన్ని కలిగి ఉండడానికి దేవుడు మనకు గొప్ప ధన్యత ఇచ్చింటున్నాడు. వాటిని మీరు వేలాలా. కాబట్టి ఆకాశ పక్షులు, భూమి, ఇవన్నీ ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు? మన కొరకు ఏర్పాటు చేశాడు. మనము నివాసం చేయడానికి భూమిని ఏర్పాటు చేశాడు. ఇల్లు కట్టుకోవడానికి భూమిని ఏర్పాటు చేశాడు. తాగడానికి నీటిని సమకూరుస్తూ వచ్చినాడు. ఆహారం కావాలంటే పంట పొలాలను పండిస్తూ వచ్చినాడు. ఇవన్నీ ఎలా సాధ్యమండి? దేవుని యొక్క అద్భుత కార్యం. కాబట్టి ఈ 4వ దినమున దేవుడు చిన్న జ్యోతిని, పెద్ద జ్యోతిని, నక్షత్రములను దేవుడు సృజిస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి చూడండి, వాక్యములో మనము చూస్తాము. చూడండి, కీర్తనలో 136వ అధ్యాయంలో, కీర్తనలో 136వ అధ్యాయంలో రండి, బైబిల్ చూడండి ఒకసారి. కీర్తనలో 136వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. చూడండి, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినాడు. అయితే ఆ జ్యోతులు ఉంటున్నాయి కానీ ఆయన కృప కూడా మన పట్ల నిరంతరము ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నిరంతరం ఆయన కృప మన పట్ల ఉంటుంది. ఈ సృష్టి ఆయన ఆజ్ఞ ఉన్నంత వరకు సృష్టి లోబడుతుంది. ఆయన యేసుప్రభు ఒక మాట అనుకోండి, ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోవాలని అనుకోండి, మొత్తం నాశనం అయిపోతుంది. ఒక ఆజ్ఞ ఇస్తే అయిపోయిందండి, మొత్తం పోతుంది. అయితే దేవుడు తన కార్యములను జరిగించుకోవడానికి, నీ పట్ల నా పట్ల ఉచితమైనటువంటి రక్షణ ఇవ్వడానికి ఆయన రక్తము నీ కొరకు నా కొరకు చిందించి పాప క్షమాపణ దయచేసి ఆ కలవరి శిలలో వేలాడి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఈ యొక్క సృష్టి గురించి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. చూడండి, 8వ వచనం. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. పగటి నేలుటకు ఏం చేసినట్టు? ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. కృప ఉన్నంత వరకు సూర్యుడు మనల్ని ఏమని చేస్తాడా? సూర్యుడు భగభగా మండుతుంటాడు ఎండాకాలంలో. ఈ యొక్క వర్షాలు లేవు, ఈ సమయం వేళ తక్కువ వర్షాలు.
బగబగ మండిపోతున్నాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అగ్నివర్షం కురిపించు ఓ సూర్యుడా అని ఒక్క మాట చెప్పాడంటే అగ్నివర్షం కురిపిస్తుంది మళ్ళా. అయితే ఆయన కృప ఉంది కాబట్టి సూర్యుడు కూడా ఏం చేస్తున్నాడు, తన పని తాను నెమ్మదిగా చేసుకుంటూ పోతా ఉన్నాడు. కాబట్టి రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసిన ఆయన కృప నిరంతరముండును. ఏం చేశాడంట, రాత్రి నేలుటకు ఏం చేశాడంట, ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను. చంద్రుడు నక్షత్రములు రాత్రి కూడా చక్కగా కనిపిస్తాయి, మనకి చల్లగా ఉంటుంది ఆ యొక్క పల్లెటూరులో గ్రామాల్లో వెళ్తే మనం. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండును. చూసారా అండి, ఎంత గొప్ప ధన్యత. దేవుడు మనకు ఇటువంటి వాటిని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఆయన మహాజ్యోతులను నిర్మాణం చేశాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ మన పట్ల ఉంటుంది. పగటిని పరిపాలించడానికి ఆయన సూర్యమండలాన్ని చేశాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. రాత్రిని పరిపాలించడానికి ఆయన చంద్రగోళాన్ని, నక్షత్రాలు నిర్మించినాడు. ఆయన అనుగ్రహం మన పట్ల ఎప్పుడు కూడా, ఆయన కృప మన పట్ల ఎప్పటికి కూడా ఉంటుంది. కృప ఉంది కాబట్టి ఈ దినమున మనం చక్కగా పాటలు పాడుతూ వచ్చినాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమును మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలా. ఈ యొక్క 4వ దినమున దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడండి? 4వ దినమున సూర్యుని చేశాడు, తర్వాత ఏం చేశాడు? చంద్రుని చేశాడు, తర్వాత నక్షత్రములను చేసినాడు. ఇవి ఏం చేస్తున్నాయి? దేవునికి లోబడుతూ ఉన్నాయి. మరి మనం లోబడుతుంటున్నామా? మనం కూడా లోబడాలి. ఎందుకంటే ఆయన కృప మన పట్ల ఉంది. కృపా సత్య సంపూర్ణుడు మన దేవుడు. కృపా కనికరము కలిగిన దేవుడు మన దేవుడు. ఇంకా ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, దేవుడు పిలుస్తున్నాడు ప్రేమతో. ఆయన కృపనివ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనుల నా దగ్గర నేను విశ్రాంతి దయచేస్తాను. కాబట్టి నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక ఈనాడు దేవుని యొక్క వాక్యమును వినలేటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. జీవితాలు నాశనం అయిపోతుంటున్నాయి. శత్రువు పంచుకొని ఉన్నాడు ఎప్పుడు ఎవరిని ఎలా మింగాలని. ఒక పిల్లవాడి దినమున ఏం చేశాడంట, న్యూస్ చదివారా? బ్యాటరీకి ఉండేటువంటి ఆ యొక్క పవర్ బ్యాంక్ను తీసుకొని నానా విధములైనటువంటి వైర్లను జోడించి నోట్లో పెట్టుకున్నాడంట, కనెక్షన్ పెట్టాడంట. ఆ నోరు మొత్తం తలకే అంత పగిలిపోయిందండి, చచ్చిపోయాడు పిల్లడు. ఎంత ఘోరం శత్రువు పని. కాబట్టి ఆ యొక్క బ్యాటరీ పేలిపోవడానికి అక్కడ ఏమొచ్చిందట? అగ్గి. ఈ అగ్గి ఎలా వచ్చింది? ఈ యొక్క కరెంట్ ఎలా వస్తూ ఉంది? ఈ యొక్క వెలుగు ఎలా వస్తూ ఉంది? సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు వాటిని సృజింపజేశాడు. అయితే వాటిని మనం ఎంతవరకు ఎలా వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. కానీ ఆటలాడితే మనల్ని ఏం చేస్తాయి? కాల్చి పడేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. కాబట్టి దేవుడు వెలుగిచ్చాడు. వెలుగును మనం ఏం చేయాలా? ఆ యొక్క వెలుగును, ఆ యొక్క చీకటిని, ఆ యొక్క నక్షత్రములను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. మనము అవి ఎలా లోబడుతున్నాయి, మనం కూడా దేవుడికి లోబడుతూ ప్రభువుకు తగినట్లుగా మనము జీవించాలి. ఆటలు ఆడకూడదు. సూర్యునితో ఆటలాడతావా? చంద్రుడితో ఆటలాడతావా? నక్షత్రములతో ఆటలాడతావా? నువ్వు దేవునితో ఆటలాడతావా? దేవునితో యుద్ధమా? దేవునితో తిరుగుబాట? దేవుని యొక్క బిడ్డలతో తిరుగుబాట? కాబట్టి దేవునికి లోబడితే దేవుడు నేను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు, గొప్ప రక్షణ ఇస్తాడు. ఆయన కృప నీ పట్ల, నీ కుటుంబం పట్ల, మన కుటుంబాల పట్ల నిరంతరం ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, ఈ దినమున 4వ దినమున దేవుడు చెప్పబడినటువంటి యొక్క వాక్యమును మన హృదయములో, మన యొక్క ఆలోచనలో భద్రపరుచుకొని ఈ యొక్క వాక్యమును అనేక మందికి మనము బోధించేటువంటి వారిగా, పత్రికలుగా, సువార్థికులుగా మరి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవాలని ఈ దినమున ఈ యొక్క బైబిల్ స్టడీలో దేవుడు మాట్లాడుతూ వచ్చేటాడు. ఈ యొక్క మాటలు, ఈ యొక్క జీవపు మాటలు దేవుడు మాట్లాడినందులకు దేవునికి మనం ఏం చేయాలా? స్తుతి చెల్లించాలి. అనుదినం ఏం చేయాలి? దేవుని వాక్యమును ధ్యానించాలి. అనుదినం దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆయన కృప ఉన్నంత వరకు ఈ భూమి మీద మనము నివాసం చేస్తాం. ఆయన కృప అనేది తొలగిపోయిందంటే శత్రువు మనల్ని మింగివేస్తాడు.
కాబట్టి శత్రువుకు చోటు ఇవ్వకుండా దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రములు ఆయన వాక్యంను ధ్యానిస్తూ భయభక్తులతో ఆయన యొక్క సన్నిధిని మనము వెంబడిద్దాం. బైబిల్ స్టడీ ఈ దినమున దేవుడు 4వ దినమున మాట్లాడేటువంటి యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మరి ఎంతగానో నీ పట్ల నా పట్ల ఈ యొక్క అమూల్యమైనటువంటి మాటలను వినిపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి ఏం చేయాలి? మనం స్తుతి చెల్లించాలి. కాబట్టి ఈ యొక్క చెప్పబడిన వాక్యాన్ని మనము నిత్య జీవితంలో మనము మర్చిపోకుండా ఇంకా అనేకమైనటువంటి గుణమైన సంగతులు మాకు తెలియచేయ ప్రభువా అని ప్రార్థన చేస్తే అనేకమైన విషయాలు మనకు తెలియపరుస్తారు. దేవుడు ఇచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక.